అందరికీ షలోం. అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, నిత్య నివాసి, సర్వాధికారి, సర్వసృష్టికర్త, ఉన్నవాడు అనువాడు నిరంతరం జీవించుచు ఉన్నవాడు అయిన తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యమును ధ్యానించగలిగే శక్తిని, కృపను, దయను, వాత్సల్యమును మాకు అనుగ్రహించి మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచిన విధానం బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ, ధ్యానించబడు వాక్యము మా హృదయాన్ని ముద్రించుకొని తగు రీతిగా మేము మా యొక్క ప్రవర్తనను, మా యొక్క ఆలోచనను మార్చుకున్నట్లు మీరే సహాయం చేసి నడిపించమని ఈ మా మనవులను మా రక్షకుడు విమోచకుడు యెషూవా మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివై నన్ను ఆదరించిన, కలుషము నాలో కానవచ్చిన, కాదనక నన్ను కరుణించిన దేవా నీకు స్తోత్రము, కాపాడిన యావే నీకు స్తోత్రము, కరుణించిన దేవా నీకు స్తోత్రము, కాపాడిన యావే నీకు స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము కాచిన యావే నీకు స్తోత్రము, పగలు రేయి కను పాపవలే కాచిన యావే నీకు స్తోత్రము, మము దాచిన యావే నీకు స్తోత్రము, కాపాడిన యావే నీకు స్తోత్రము, మము దాచిన తండ్రి నీకు స్తోత్రము, కాపాడిన తండ్రి నీకు స్తోత్రము. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. ఇక్కడ గోడ సంపూర్తి అయిన తర్వాత వీరు ఉత్సవ కాలం 7వ కాలంలో 24వ దినమున ప్రార్థన చేస్తున్నట్లుగా మనము ధ్యానిస్తూ ఉన్నాం. ఈ విధంగా ప్రార్థన చేస్తున్నారు. నీ జనుల ఎదుట నీవు సముద్రమును విభాగించినందున వారు సముద్ర మధ్యను పొడి నేలను నడిచిరి, ఒకడు లోతు నీట రాయి వేసినట్లు వారిని తరిమిన వారిని అగాధ జలంలో నీవు పడవేసితివి. ఇదియుగాక పగటి కాలమందు మేఘస్తంభములో ఉండిన వాడవు, రాత్రి కాలమందు వెళ్ళవలసిన మార్గముని వెలుగుచ్చుటకై అగ్నిస్తంభములో ఉండిన వాడవు. సీనాయి పర్వతము మీదికి దిగివచ్చి ఆకాశము నుండి వారితో మాట్లాడి వారికి నీతియుక్తమైన విధులను, సత్యమైన ఆజ్ఞలను, మేలుకరమైన కట్టడలను, ధర్మములను నీవు దయచేసితివి. నీతియుక్తమైన విధులు, సత్యమైన ఆజ్ఞలు, మేలుకరమైన కట్టడలు, ఇది జ్ఞాపకం చేసుకొని పరిశుద్ధమైన విశ్రాంతి దినం ఆచరింప వారికి ఆజ్ఞాపించితివి. కాబట్టి వారికి ఆహారమును, దాహమును తీర్చుటకై బండలో నుండి ఉదకమును తెప్పించితివి. వారు ప్రదేశాన్ని ఆక్రమించుకోవాలని ఆజ్ఞాపించితివి. అయితే వారు నీకు విధేయుల అగుటకు మనస్సు లేని వారే ఉన్నారు. అయినను వారిని నీవు విడిచిపెట్టక వారిని ఐగుప్తు నుంచి విడిపించి మరి అరణ్యంలో కూడా వారికి తోడే ఉండి నడిపించావు. నీవు క్షమించుటకు సిద్ధ మనసు గలవాడు, దయావాత్సల్యతలు గలవాడు, దీర్ఘశాంతమును బహుకృపయు గలవాడివై ఉండి వారిని విసర్జింపలేదు. వారు ఒక పోతు తోడును చేసుకొని ఈ తోడే దేవుడని వారు అనినను నీవు కృపా కనికరము వారి ఎడలు చూపించి మరి వారిని విసర్జించలేదు, వారిని నాశనం చేయలేదు. మార్గం గుండా వారిని తోడుకొని పగలు మేఘ స్తంభముగాను, వెలిగించుటకు రాత్రి అగ్నిస్తంభంగాను వారి పైనుండి వెళ్ళిపోక నిలిచినావు తండ్రి. వారికి బోధించుటకు నీ ఉపకారాత్మను దయచేసితివి. నీవిచ్చిన మన్నాను ఇయ్యక మానలేదు.
వారికి దాహమునకు ఉదకమిచ్చితివి. తండ్రి, ఇన్ని కార్యములు చేశావు అని మరి వారి యొక్క ప్రార్థనలో యావే వారి ఏళ్ళ జరిగించినటువంటి అద్భుతాలు, ఆశ్చర్యాలను జ్ఞాపకం చేసుకున్నట్లుగా మనము ఈ అధ్యాయంలో మనం గమనించగలము. ఆమేన్.